ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పినకడిమి గ్రామంలో సర్పంచ్ మీద దాడి చేసినట్లు ఆరోపిస్తున్న వార్తలు అసత్యమని దెందులూరు నియోజకవర్గ టీడీపీ నాయకులు ఖండించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ గ్రామానికి చెందిన సర్పంచ్ పలగాని సునీత, ఆమె భర్త శ్రీనివాసరావులపై ఎన్నో ఆరోపణలు ఉన్నాయని విమర్శించారు. శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ రావు గత 6 నెలల క్రితమే ఇరిగేషన్ పోరంబోకు భూముల గురించి అధికారులకు సూచించారన్నారు. గ్రామంలో జరుగుతున్న అక్రమాలు తొలగించి వాటిని పూర్తిగా చదును చేసి నిరుపేదలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయవలసిందిగా ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే ఇరిగేషన్ అధికారులు గ్రామంలో అక్రమదారులను నోటీసులు ఇవ్వడం జరిగిందని తెలిపారు. అయితే చింతమనేని తన పొలానికి వెళ్తూ ఉండగా దారిలో ఉన్న సర్పంచ్ ఆక్రమణ భూమిలో తోటకు మందు పిచికారీ చేస్తూ ఉండగా ఆపేశామని ఎమ్మెల్యే చెప్పారు. అనంతరం ఎమ్మెల్యే తన పొలానికి వెళ్లి తిరిగి వస్తూ ఉండగా ఇంకా అక్కడే ఉన్న సర్పంచ్ ఆమె భర్తను చూసి భూమిని ఖాళీ చేయాలని ఎమ్మెల్యే వారికి తెలిపారు. నిరుపేదలకు పంపిణీ చేయాల్సింది ఉందన్నారు. దీనిని వక్రీకరిస్తూ కొంతమంది గౌడ సంఘం పేరుతో ఎమ్మెల్యేపై ఆరోపణ చేయడం విడ్డూరంగా ఉందన్నారు. సర్పంచ్ భర్త పలకండి శ్రీనివాస్ దొంగ ఆధార్ కార్డుతో పెన్షన్ పొందుతున్నాడని ఆరోపించారు. అదేవిధంగా సర్పంచ్ పై ఎన్నో అభియోగాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ సమావేశంలో సొసైటీ ప్రెసిడెంట్లు పెదవేగి మండూరులకు చెందిన తాత సత్యనారాయణ, కొడకల్ల శివమణిలతో పాటు పలువురు టీడీపీ నాయకులు కూడా పాల్గొన్నారు. 2018 వరకు పలగాని శ్రీనివాసరావు అతను పార్టీలో ఉన్నారు. కానీ 2019లో పార్టీలో నుంచి వెళ్ళిపోయి 2009లోనే ఈ రెవెన్యూకి ఆ భూమి ఇరిగేషన్ భూమి తీసుకొని 2009లోనే నాకు ఎంఆర్ఓ గారు పట్టా ఇచ్చారు, పొజిషన్ పట్టా అని చెప్తున్నాడు. అవన్నీ పచ్చి అబద్ధాలు. 2021లో ప్రెసిడెంట్ అయిన తర్వాత అతను దౌర్జన్యంగా అది 100 సంవత్సరాల నుంచి వేరే వాళ్ళ చేతుల్లో ఉందండి. ఆ భూమిని తను దౌర్జన్యంగా తీసుకొని ఆ టైంలో అక్కడ ఉన్న మట్టి అంతా అక్రమంగా తోలుకొని ఆ తాడి చెట్లు అన్నీ తీసేసి శుభ్రంగా సదువు చేస్తున్నాడు. మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని పేద ప్రజలకు ఇద్దామని చెప్పి విఆర్ఓ గారిని, ఎంఆర్ఓ గారిని అందరినీ పంపించి అది తీసుకోమని చెప్పి 6 నెలల క్రితం ఎంఆర్ఓ గారు చెప్పారు. చెప్తే అతను అప్పుడు తప్పుకొని మళ్ళీ మొన్న వర్షాలు పడిన తర్వాత దానికి నీరు సదుపాయం లేదు. వర్షాలు పడిన తర్వాత మొక్కలు పెట్టాడు. ఆ మొక్కలు పెడితే అది అద్దాకలా ఎవరో వెళ్ళి వాటి వెళ్ళే భూమి కాదండి. కానీ ఎమ్మెల్యే గారు మొన్న ప్రభుత్వ భూమిని ఇరిగేషన్ వాళ్ళకి సంబంధించిన కాలం ఉంటే 20 అడుగుల మేట ఇసుక మట్టి ఉన్నదాన్ని అతను సర్పంచ్ అయిన ఆడ మెసేజ్ సర్పంచ్ అయిన తర్వాత ఆ భూమిని ఆ మట్టి ఇసుక తరలించి ఆ ఎకరం 94 సెంట్లు సాగు చేసుకుని అందులో మొదలు కొబ్బరి మొక్కలు వేసాడు. అది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ఎమ్మెల్యే బోర్ కూడా వేసాడు. ఆ బోర్కి వేరే చోట ఉన్న సర్వే నెంబరు పెట్టి ఇక్కడ కరెంట్ తీసుకోవడానికి ట్రై చేశాడని చెప్పి ఆఫ్ చేసాం. ఆపిన తర్వాత ఆ కొబ్బరి మొక్కలు చచ్చిపోయినాయి. ఆ చనిపోయిన తర్వాత మళ్ళీ వర్షాలు పడేటప్పుడు వాటిలో కూరగాయ మొక్కలు పెట్టాడు. ఆ కూరగాయ మొక్కలు పెట్టిన దానివల్ల మొన్న ఎమ్మెల్యే గారు అంటే ఆయన పొలంలో గంట ఏంటి ఇక్కడ మళ్ళీ సాగు చేశాడు కదా అని చెప్పేసి వెళ్ళిపోమని చెప్పి గన్మెన్తో కవర్ చేయడం జరిగింది. అతను నంద్యాల మెంటార్ ఏంటనే వాదనలో గన్మెన్తో వాదన పడ్డాడు. ఆ వాదన పడిన దర్మిలా విఆర్ఓ ఫోన్ చేసి ఆయన విఆర్ఓ గారు వచ్చి కంప్లైంట్ రాసి ఎస్ఐ గారికి అప్పచెప్పడం జరిగింది. దీనిలో ఎమ్మెల్యే గారి పాత్ర ఏ విధంగా లేదు. అతను నాకన్నా వయసులో చిన్నవాడు. అతనికి 43 కానీ 45 కానీ ఉంటాయి. దొంగ ఆధార్ సృష్టించుకుని 2022 నుంచి కళ్ళు గీత కార్మికుల కింద పెన్షన్ తీసుకుంటాడు. ఇంకా అతనికన్నా వచ్చిన తర్వాత మా ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత మళ్ళీ రారుజుగా మళ్ళీ మా పార్టీలో జాయిన్ అవుతారా మా ఎమ్మెల్యే గారి దగ్గరకు వస్తే మా ఎమ్మెల్యే గారు ముందే గ్రహించి వీడు పార్టీ మీద ప్రేమతో కాదు కేవలం ఎకరం 95 సెంట్ల మీద ఉన్న ప్రేమతో వస్తున్నాడని దగ్గరికి కూడా రానివ్వకుండా బయటికి పంపించిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే మా ఎమ్మెల్యే గారు. ఎందుకంటే ఆ యొక్క ఎకరం 95 సెంట్లు నిజంగా వెనకడి గ్రామంలో ఎవరైతే బీసీ సోదరులు ఉన్నారో, ఎవరైతే ఎస్సీ సోదరులు ఉన్నారో ఎవరికి స్థలం ఇవ్వాలన్నా నిజంగా గవర్నమెంట్ కొని కోట్ల రూపాయలతో గవర్నమెంట్తో కొని ఇవ్వాలంటే గవర్నమెంట్కి ఇబ్బందిగా ఉంటుందని ఎలాగో ప్రభుత్వ స్థలం ఎకరం 95 సెంట్లు ఉంది. ఆ యొక్క ఎకరం 95 సెంట్లను గారా ఏదైతే ఎడగొట్టి ప్రతి పేదవాడికి ఎవరైతే ఏదో స్థలం లేదో ప్రతి వాడికి ఇద్దామని మా యొక్క చింతమనేని గారు ఆ గ్రామం కోసం ఆయన కంకణం కట్టుకుంటే ఎవరైతే ఈ యొక్క మాజీ శాసనసభ్యులు ఉన్నారో, ఎవరైతే ఈ పటార అబ్బయ్య చౌదరి గారు ఉన్నారో డైవర్షన్ పాలిటిక్స్కి చిరునామాగా ఏం చేయాలని తెలియక రోజుకో ఖురాన్ తీసుకొచ్చి ఒక